జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది సక్సెస్ అవ్వడానికి. తెల్లవారి పడుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు నిరంతరం కష్టపడి పనిచేసేది లైఫ్ లో సక్సెస్ అవ్వడానికే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు, కానీ కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ ని పొందగలరు. మిగతా వాళ్ళు అన్సక్సెస్ఫుల్ పర్సన్ గా మిగిలిపోతున్నారు. ఎవరైతే లైఫ్ లో సక్సెస్ అవ్వలేదో వాళ్ళందరి మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఫలానా వాడు కూడా నాలాగే ట్రై చేశాడు, కానీ వాడికి సక్సెస్ వచ్చింది, మరి నాకెందుకు సక్సెస్ దక్కలేదు అని నిత్యం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నారు. గైస్, లైఫ్ లో కేవలం చిన్న చిన్న తేడాలు పెద్ద పెద్ద రిజల్ట్స్ కి రీజన్స్ గా మారొచ్చు. ఆ సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ అవ్వలేని వాళ్ళకి తేడాలేంటో, అలాగే ఏ రూల్స్ ఫాలో అవడం వల్ల ఫాస్ట్ గా మనం కోరుకుంటున్న సక్సెస్ దక్కుతుందో తెలుసుకుందాం. ఐ థింక్ ఇప్పుడు నేను చెప్పబోయే 4 రూల్స్ మీరు పాటిస్తారో లేదో తెలియదు, కానీ బట్ ఈ 4 రూల్స్ వల్ల చాలా మంది లైఫ్స్ అయితే మాత్రం వాళ్ళకి నచ్చినట్టుగా మారాయి. మెయిన్ గా లాస్ట్ లో 2 రూల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. రూల్ నెంబర్ 1, గుడ్నెస్. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో, ప్రతి మనిషిలో, ప్రతి సమస్యలో, అన్నిటిలో మంచిని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మీరెంత ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎటకారిచ్చినా వాటిని కూడా పాజిటివ్ గా మంచి విధానంలో తీసుకొని ఓవర్కమ్ చేయగలడు. అలాగే ఒకవేళ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వలేని వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి మాటని చెడుగా అర్థం చేసుకుంటాడు, ప్రతి మంచి మనిషిని కూడా నెగిటివ్ గా అర్థం చేసుకుంటాడు, మంచిగా ఉండాల్సిన రిలేషన్స్ ని దూరం చేసుకుంటాడు, ఎవరి వల్ల ఎటువైపు నుంచి మంచి జరుగుతుందో అనేది ఏ మాత్రం ఆలోచించడు. అన్ని మానేసి ఈ మంచి చేయడం వెనకతల ఎంత కుళ్ళి బుద్ధి ఉందో అని ఓవర్ గా నెగిటివ్ ని ఎక్కువగా పట్టించుకుంటూ బాడీలో, మైండ్ లో ఎక్కించేసుకుంటాడు నెగిటివ్నెస్ ని. మీకు అర్థమయ్యేలా మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఖాళీ గ్లాస్ లో సగం వాటర్ తో నింపండి. అప్పుడు సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. అప్పుడు అతను ఏం చెప్తాడో తెలుసా? ఈ గ్లాస్ లో హాఫ్ వాటర్ ఉంది అని అంటాడు. అదే అన్సక్సెస్ఫుల్ పర్సన్ మైండ్ సెట్ కోసం చెప్పాలంటే తను ఏం చెప్తాడంటే ఈ గ్లాస్ లో సగం ఖాళీగా ఉంది, నిండుగా లేదు అని అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ నెగిటివ్ థాట్ వల్ల ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో అనేది మర్చిపోయి లేని వాటి కోసం నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు. అదే సక్సెస్ మైండ్ సెట్ వాళ్ళైతే ఇందులో సగం వాటర్ ఉంది, సో దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా మనకి యూజ్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ చేస్తూ లైఫ్ లో ముందుకి వెళ్తూ ఉంటారు. గైస్, మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు కూడా ఈ నెగిటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నారా, లేదా మీది పాజిటివ్ సక్సెస్ఫుల్ మైండ్ సెట్? ఏ మైండ్ సెట్ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఏం కంగారు పడద్దు, ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు. ఇక్కడ నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దేర్ లైఫ్. ఇది మన ఛానల్, మీరు నాతో ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు. వి ఆల్ ఆర్ లైక్ ఏ గుడ్ ఫ్యామిలీ, ఓకేనా? సో ఇప్పుడు మనం రూల్ నెంబర్ 2 ఏంటో చూద్దాం. రెస్పాన్సిబిలిటీ. సక్సెస్ మైండ్ సెట్ ఉన్నవారు ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు తన తప్పు ఉంటే మాత్రం ఆ తప్పు తన వల్లే జరిగిందని ఒప్పుకుంటూ ఆ బాధ్యత తీసుకొని ఎలాగోలా సాల్వ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. అదే అన్సక్సెస్ఫుల్ మైండ్ ఉన్న వాళ్ళైతే తను తప్పు చేసినా, తన వల్ల తప్పు జరిగినా కూడా నాకు సంబంధం లేదు, అలాడు చేశాడు, అలాడు చేయమన్నాడు, తప్పు అతంది నాది కాదు అని సాకులు చెప్తూ వేరే వాళ్ళ మీదకి నిందని మోపుతూ కామ్ గా సైడ్ అయిపోవడానికే ట్రై చేస్తుంటాడు. ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయినా లేదా మన వల్ల వర్క్ లేట్ అవుతే ఇలాంటి టైంలో సక్సెస్ మైండ్ వాళ్ళు నా తప్పు, నా వల్లే లేట్ అయింది ఈ వర్క్ అని ఒప్పుకుంటారు. అలాగే వాళ్ళలో వాళ్ళు బాధపడుతుంటారు కూడా, నేను ఇంకొంచెం కష్టపడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వుంటే బాగుండేది, ఇప్పుడు ఇలా ఫెయిల్ అయ్యేవాడిని కాదేమో అని ఫీల్ అవుతూ తనకు తాను చాలా బాధపడుతుంటాడు. ఆ తప్పుని ఒప్పుకుంటాడు. అలాగే ఫాస్ట్ గా ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. అదే అన్సక్సెస్ఫుల్ మైండ్ వాళ్ళైతే టీచర్ తప్పు కరెక్ట్ చేసి ఉంటారు, నేను మటుకు సూపర్ గా రాశాను ఎగ్జామ్ అని చక్కటి కవర్ డ్రైవ్ కొడతారు. అలాగే వేరే వాళ్ళని దోషిగా చూపించి నేనే మంచి అని చూపించుకోవాలనుకోవడం అనేది పెద్ద తప్పు, క్షమించరాని నేరం. ఇంకా చెప్పాలంటే సక్సెస్ఫుల్ మైండ్ సెట్ వాళ్ళు ఒకరు ఇస్తారు, ఒకరు పెడతారు అని ఆశించి చేయరు. ఏ పని కూడా ఒకరి ఇస్తారు అని మాత్రం చేయరు, మనస్ఫూర్తిగా చేస్తారు. అండ్ ఒకవేళ మనం బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం అనుకోండి, మనకేమో మంచిగా బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సక్సెస్ మైండ్ సెట్ వాళ్ళు బిజినెస్ కి ఏం కావాలో, ఎంత డబ్బులు పట్టుకోవాలో అనేది ప్లాన్ చేసుకొని ఆ డబ్బుల్ని కష్టపడి తన సొంత కాళ్ళ మీదే సంపాదించాలని నిర్ణయం తీసుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి.
అదే ప్లేస్ లో అన్సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే బిజినెస్ కోసం ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేసి ప్రెజర్ పెడుతూ పేరెంట్స్ తో లోన్స్ తీయించి వాళ్ళని ఇబ్బంది పెడతారు. వీళ్ళకి ఏ మాత్రం ఆలోచన ఉండదు, అయ్యో ఈ బిజినెస్ ఐడియా నాది, పేరెంట్స్ కి ఎందుకు ఇబ్బంది, ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే కొంచెం బుర్రా బుద్ధి వాడకుండా పిచ్చి వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, జీవితంలో నానా పాటలు పడి ఫుల్ కష్టంతో లైఫ్ లో గ్రో అవ్వడానికి వెళ్దాం అనుకుంటున్నప్పుడు నీకు 100% ఆ దేవుడు సపోర్ట్ ఉంటుంది. నీ కష్టాన్ని నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, ముందుకు వెళ్తూ ఉండు, గెలుపు నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. రూల్ నెంబర్ 3, న్యూ ఐడియాస్. సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి వారు కొత్తగా మంచి ఆలోచనలన్నీ యూజ్ చేస్తుంటారు. వారు చేసే పనిలో రొటీన్ గా కాకుండా ఇన్నోవేటివ్ స్కిల్స్ తో ఫాస్ట్ అండ్ ఈజీగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా కొత్త టెక్నిక్స్ తో సక్సెస్ ఎలా అవ్వచ్చు అనేది ప్లానింగ్స్ చేసుకుంటుంటారు. అదే అన్సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే సోది ముచ్చట్లు, సొంత డప్పు కొట్టుకోవడంలోనే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎప్పుడు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే ఎవరికైతే అరాకొరా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఫుల్ గా పలానా విషయం కోసం తెలుసుకోవాలి అని అనుకోరు. అలాగే ఎవరు చెప్పినా సరే వినరు, తరకాయిస్తారు. వాళ్ళకే అంతా తెలుసు అనుకొని గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఇలా చిల్లరగా ఎప్పుడు బిహేవ్ చేయొద్దు. మనం ఫుల్ నాలెడ్జ్ ఉన్నవారు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు. గొప్పలికి పోవద్దు. అవసరమైనప్పుడు తన నాలెడ్జ్ ని యూజ్ చేసుకొని ఒక అడుగు మీదకి వెళ్తాడు ఈ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. రూల్ నెంబర్ 4, చేంజెస్. సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్నవారు ఎప్పుడు లైఫ్ లో జరగబోయే మార్పుల్ని ఆలోచిస్తూ భయపడరు. దేనికైనా రెడీగా ఉంటారు. మంచిని తీసుకుంటారు, చెడుని కూడా తీసుకుంటారు. అదే మన అన్సక్సెస్ఫుల్ మైండ్ సెట్ వాళ్ళైతే రేపు ఏం జరుగుతుందో అని తలుచుకొని ఇంకా ఒకవేళ అలా జరిగితే నాకు ఇంకో దారి లేదు, నేను భయపడాల్సిందే అని అనుకుంటూ పిరికివాడలా భయపడుతూ ఏడుస్తూ కూర్చుంటారు. మార్పు అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా జరుగుతుంది. నీ పుట్టుక నుంచి మొదలవుతుంది ఆ మార్పు. మన బాడీ చేంజ్ అవుతుంది, మన హైట్ చేంజ్ అవుతుంది, మన స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, నీతో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చేంజ్ అవుతాయి, నీ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. ఒక రోజు గొప్పవాడిలా ఉండగలవు, ఒక రోజు పేదవాడిగా కూడా మారిపోతావు. లైఫ్ లో జరగబోయే ప్రతి మార్పుని చూసి భయపడొద్దు, పారిపోవద్దు. పారిపోతూ ఉంటే నీ సక్సెస్ కి దరిదాపులో కూడా ఉండలేవు. పోరాడుతూ ఉండు. వన్ డే నీ లైఫ్ లోనే మంచి రోజు అనేది వస్తుంది. కావాల్సిన రిజల్ట్స్ ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. ట్రస్ట్ మీ గైస్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నా నమ్మకం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి తెలియపించండి.